హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో ఈ రోజు కూడా కొంతమంది స్టూడెంట్స్ మనకి ఈ జీడీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళకి గుర్తున్నవి. అండ్ ఒక స్టూడెంట్ అయితే ఆల్మోస్ట్ మనకి ఒక 10 క్వశ్చన్స్ని మెసేజ్ చేయడం జరిగింది, ఆయనకి గుర్తున్నవన్నమాట. సో ఆ 10 క్వశ్చన్స్ కూడా ఇవి అయిపోయిన తర్వాత ఇవి డిఫరెంట్ స్టూడెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 2 గుర్తున్నాయి, 3 గుర్తున్నాయి, వాళ్ళు వర్డ్స్ ఇచ్చారు. దాంతో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. రీసెంట్గా ఇప్పుడే మనకి ఇంకొక స్టూడెంట్ కూడా ఒక 10 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. అవి కూడా ఈ వీడియో లాస్ట్లో ఒకసారి డిస్కస్ చేద్దాం, అది కూడా చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మోహిని అట్టం, నేను ఆల్రెడీ చెప్పానండి, డాన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నిన్న కూడా డిస్కస్ చేసాం. మోహిని అట్టం డాన్స్ అంట, దీనికి రిలేటెడ్ క్వశ్చన్ మేబీ స్టేటే అడిగి ఉండొచ్చండి, ఇంకంతకన్నా స్కోప్ లేదు. మోహిని అట్టం డాన్స్ ఏ స్టేట్ కి సంబంధించింది అంటే కేరళకి సంబంధించింది. సో టోటల్ గా మీకు ఆల్రెడీ తెలుసు, క్లాసికల్ డాన్సెస్ ఇన్ ఇండియా. భరతనాట్యం డాన్స్ ఏదైతే ఉందో ఇది తమిళనాడుకి సంబంధించింది అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే కథక్ ఏదైతే ఉందో ఇది ఉత్తరప్రదేశ్ లేదా నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. నేను ఒక స్టూడెంట్ కింద కమెంట్ చేశారు, మీరు ఒక వీడియోలో కథక్ ఒక గరానా అని చెప్పారు, ఒక దాంట్లో ఒకటని చెప్పారండి. సో మనకి ఫస్ట్ వీడియోలో చెప్పినప్పుడు ఫాదర్ ఆఫ్ కథక్ అని చెప్పేసి పండిట్ బ్రిజు మహారాజ్ గారిని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ పండిట్ బ్రిజు మహారాజ్ గారు మనకి లక్నో గరానాకి సంబంధించిన ఫేమస్ పర్సన్. ఆయన గురించి చెప్తానే లక్నో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ జైపూర్ గరానా అండ్ ఆగ్రా గరానాస్ అనేవి కథక్లో ఉంటాయండి. ఇంపార్టెంట్ 3 గరానాస్ అని చెప్పాను. సో నిన్న చెప్పినప్పుడు బెనారస్ ని చెప్పాను ఆగ్రాకి బదులుగా. సో ఆగ్రాకి బదులుగా చెప్పలేదు, ఆగ్రాని రాయలేదు, అక్కడ బెనారస్ ని రాశాను. కానీ మీకోసం మళ్ళీ నేను సెర్చ్ చేసిన తర్వాత మనకి జనరల్ గా తెలిసింది ఏంటంటే వేరియస్ సోర్సెస్ లో వేరియస్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయండి. కథక్కి సంబంధించి కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో ఏమని రాసిందంటే కథక్ గరానాస్ ఉంటాయి కదా, దాంట్లో చాలా పాపులర్ లక్నో గరానా, జైపూర్ గరానా. లక్నో గరానాకి ఫేమస్ పర్సన్ మనకి పండిట్ బ్రిజు మహారాజ్ గారు. ఈ లక్నో గరానాకి జైపూర్ గరానాకి డిఫరెన్స్ ఏంటంటే లక్నో గరానాలో హ్యాండ్ మూమెంట్స్, ఇది చూడండి, హ్యాండ్ మూమెంట్స్ చాలా ఫోర్సబుల్ గా వెళ్ళడం, లెగ్ మూమెంట్స్ అనేవి మీరు చూడొచ్చు. జైపూర్ గరానాలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఈ రెండు హైలైట్. దీని తర్వాత బెనారస్ గరానా, నెక్స్ట్ మనకి ఆగ్రా గరానా, ఇంకా ఇంకొన్ని మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. చాలా సోర్సెస్ లో వేరియస్ గరానాస్ ఉన్నాయి. నెంబర్ ఇంత అనేది మీరు అడిగితే మనం పర్టికులర్ గా చెప్పలేము. మోస్ట్ ఆఫ్ ద సోర్సెస్ లో 3 గరానాస్ అని చెప్పి రాస్తారు కాబట్టి జనరల్ గా మీకు అది చెప్పడం జరుగుతుంది. బట్ లక్నో గరానా, జైపూర్ గరానా అనేవి పాపులర్ అని చెప్పేసి మనకి కథక్ అఫీషియల్ సైట్స్ లో కొన్నిట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలా మీరు జనరల్ గా చూసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ కథకలి అని చెప్పేసి చూసారా, కథకలి, మోహిని అట్టం ఇవన్నీ కూడా కేరళలో ఫేమస్ డాన్సెస్ గా చెప్పొచ్చు. అండ్ కూచిపూడి మీకు ఆల్రెడీ తెలుసు, మనకి తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది. భరతనాట్యం తమిళనాడుకి సంబంధించింది. మణిపురి మణిపూర్ కి సంబంధించింది. మోహిని అట్టం ఒడిస్సీ ఒడిస్సా, సట్రియా అస్సాంకి సంబంధించిందిగా చెప్పొచ్చు. మనకి కేలుచరణ్ మోహపాత్ర, కేలుచరణ్ మోహపాత్ర ఎవరైతే ఉంటారో ఆయన ఇందులో చాలా ఫేమస్ అన్నమాట. సో మీకు ఆల్మోస్ట్ నేను చెప్పిన ఏదైతే నేమింగ్ ఉందో ఆ నేమింగ్ అంతా కూడా ఒడిస్సాకి సంబంధించి ఉంటుందండి. అలా కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ మణిపూర్కి సంబంధించి మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మేబీ అడిగితే లోక్తక్ లేక్ లాంటి వాటి గురించి అడుగుతారు. లోక్తక్ సరస్సు ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ మణిపూర్ ఏరియా. రీసెంట్ గా మనకి బార్డర్స్, నేను మొన్న కూడా చెప్పాను, బార్డర్స్ కూడా అడుగుతున్నారు. మణిపూర్ ఏ కంట్రీతో బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, మయన్మార్ తో బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది అనమాట మణిపూర్ అనేది. ఇంటర్నేషనల్ పరంగా చూసుకుంటే మణిపూర్ లో ఒక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉంది, దాని పేరు వచ్చేటప్పటికి కీబుల్ లామ్జోవా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటివన్నీ కూడా చూసుకుంటా ఉండండి. అండ్ కేరళ వచ్చేటప్పటికి నాకు మోస్ట్లీ మీకు ఫోక్ డాన్సెస్ మీద వెళ్ళిపోతున్నారు, బట్ ఎక్కడైనా అడిగితే చీఫ్ మినిస్టర్ విజయన్ గారు ఇలాంటివి అడగచ్చు, కొచ్చిన్ పోర్ట్ అడగచ్చు, మల్బార్ తీరం అడగచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రబ్బర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది మనకి ఎక్కడ కేరళలోనే లొకేట్ అయ్యి ఉందన్నమాట. అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. లేకపోతే కేరళ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ బోట్ రేస్ కదండి. ఈ బోట్ రేస్ ని వల్లం కల్లి అని చెప్పేసి అంటారు. వల్లం కల్లి కేరళ యొక్క ఫేమస్ బోట్ రేస్ పేరు అనమాట. ఇలాంటిది. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం న్యూ ఇయర్ అంటే ఉగాది అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం కదా, వీళ్ళు న్యూ ఇయర్ అంటే విషు అని సెలబ్రేట్ చేసుకుంటారు కేరళ వాళ్ళు. అంతేకాకుండా ఈ విషు ఎందులో భాగం అంటే ఓణం. ఓణం అంటే కేరళకి సంబంధించిందని, ఉగాది తెలుగు స్టేట్స్ కి సంబంధించిందండి, పొంగల్ ఏమంటారు తమిళనాడుకి సంబంధించిందని మనకు తెలుసు. కాకపోతే ఈ ఓణంలో భాగంగానే విషు అనేది న్యూ ఇయర్ కింద
కేరళ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇలాంటివి చూసుకుంటా ఉండండి. మనకి కల్చర్‌కి సంబంధించి క్వెషన్స్ వస్తున్నాయి. టెంపుల్స్ ఇప్పటి వరకు మనకి ఏ స్టూడెంట్ జనరల్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది ఇచ్చారా? ఇవ్వలేదా? అనేది క్లారిటీ లేదండి జనరల్‌గా. ఇంకెవరైనా ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనకి కింద కమెంట్ చేసినా, స్టూడెంట్స్ చెప్పినా తెలుస్తది. ఇప్పటి వరకు మనకు తెలిసింది క్లాసికల్ డాన్సెస్, ఎయిదర్ ఫోక్ డాన్సెస్ గురించి అడుగుతున్నారని. మనం మొన్న కూడా చూసాం. ఏది మనకి ముందారి లాంటి డాన్సెస్ అడిగారు. జార్ఖండ్‌కి సంబంధించింది ముందారి ఫోక్ డాన్స్ అని ఇలాంటివి. జటనీ ఫోక్ డాన్స్ అని చెప్పేసి ఉంటది. జటనీ ఫోక్ డాన్స్. మేల్ అండ్ ఫీమేల్ కలిపి చేస్తారు. అది బీహార్‌లో చాలా ఫేమస్ గా చెప్పే ఫోక్ డాన్స్ అన్నమాట. కల్బెలియా ఫోక్ డాన్స్ రాజస్థాన్ కి సంబంధించి. మోస్ట్లీ ఫోక్ డాన్స్ ను కూడా తప్పించి ఎక్కువ క్లాసికల్ డాన్సెస్ అడుగుతున్నట్టున్నారు. సో అది ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూసినట్టయితే సో రిగ్వేదిక్ టైం పీరియడ్ రిలేటెడ్ గా క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి రిగ్వేదిక్ కాలానికి సంబంధించి క్వశ్చన్ ఏమని అడిగారంట, ఋగ్వేద టైం పీరియడ్ ని మెన్షన్ చేయమన్నారంట. ఋగ్వేద కాలం ఏంటి అనేది మెన్షన్ చేయమన్నారంట. ఋగ్వేద కాలం వచ్చేటప్పటికి మీరు జనరల్ గా ఇక్కడ చూడండి 1500 నుంచి 1000 BC మధ్యలో ఋగ్వేదిక్ కాలం ఉంటది. మీ ఆన్సర్ ఇది అవ్వాల్సి ఉంటుంది ఋగ్వేదిక్ కాలానికి సంబంధించి. సో ఇలా క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఇది చాలా మంది స్టూడెంట్స్ పెడతారండి. ఎందుకంటే ఫస్ట్ మనకి హిస్టరీలో సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ మనకి వేదిక్ ఏజ్ ఉంటుంది, వేదకాలం. మనం చెప్పేదే ఇట్లా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది జస్ట్ హెడ్డింగ్ ఇందే డైరెక్ట్ గా అడిగేస్తారని చెప్పొచ్చు. కాబట్టి హిస్టరీ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ మీకు కొంత ఈజీగా వస్తున్నాయి, కొంత డిఫికల్టీగా కూడా రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మరి ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వేదాస్ ఏవైతే ఉన్నాయో అవి 4 వేదాస్ ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు. ఆ 4 వేదాస్ ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద. అయితే చాలా మందికి ఈ 4 వేదాస్ తెలుసు కాబట్టి ఎగ్జామినర్ సింపుల్ గా ఇలా ఎన్ని వేదాస్ ఉన్నాయని అడగచ్చు, లేదా మనకి పంచమ వేద అని చెప్పేసి దేన్ని అంటారు అని అడుగుతారు. పంచమ వేద అని చెప్పేసి మహాభారతం ఏదైతే ఉందో సో మహాభారతాన్ని పంచమ వేద అని కూడా పిలుస్తారు. ఇదొకటి. మన ఇండియా యొక్క ట్యాగ్ లైన్ ఉంటది సత్యమేవ జయతే అని. ఈ సత్యమేవ జయతే అనే దాన్ని ఏ ఉపనిషత్తు నుంచి తీసుకున్నారని అడిగితే మాండకోపనిషత్తు ఏదైతే ఉందో సో ఈ మాండకోపనిషత్తు నుంచి, లేదా ముండకోపనిషత్తు అని కూడా అంటారు, దీని నుంచి సత్యమేవ జయతే అనే దాన్ని తీసుకోవడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ని అడగడం జరుగుతుంది. సో నిన్న కొంతమంది స్టూడెంట్స్ మనం మిస్ అయ్యామది ఒక సోర్స్ చెప్పారండి, మొహెంజదారో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చినట్టుగా. కాకపోతే డౌట్ ఉంది అని వాళ్ళు అనడం వల్ల నేను ఇది మీకు మెన్షన్ చేయలేదు మొహెంజదారో అనే దాని మీద. సో సింధు నాగరికతకి సంబంధించిందే ఈ మొహెంజదారో అనే ప్రాంతం. అండ్ సింధు నాగరికత ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ లో మనకి ఇంపార్టెంట్ గా మొహెంజదారో, హరప్ప, చాన్హుదారో అనే 3 ప్లేసెస్ ఉంటాయి. ఈ 3 పాకిస్తాన్ లోనే ఉన్నాయి ప్రెసెంట్. ఇండియా తరపున మనకి రీసెంట్ గా రికగ్నైజేషన్ పొందింది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ధోలవీరా అనే ప్రాంతం, ఇది గుజరాత్ లో ఉంది. ఇది కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏమంటారు ప్లేసే. ధోలవీరా సింధు నాగరికతలోని అతిపెద్ద రిజర్వైర్ వ్యవస్థ, అతిపెద్ద స్టేడియం ని కలిగిన ప్రాంతం. ద లార్జెస్ట్ స్టేడియం, ద బిగ్గెస్ట్ రిజర్వైర్ ఏరియా విచ్ ఈస్ నోన్ యాజ్ అ ధోలవీరా is a famous site of Indus Valley civilization and which is recognized by the UNESCO World Heritage Site గా కూడా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఒక 10 బోర్డ్ సైన్ కూడా దొరికిందంట. సో వీళ్ళ యొక్క సైన్, వీళ్ళ యొక్క లిపి ఎలా ఉంటదంటే పిక్టోగ్రఫ్ అంటాం. బొమ్మల లిపి ఏదైతే ఉంటుందో అదే వీళ్ళది, దీనిని పిక్టోగ్రఫ్ అని కూడా పిలుస్తాము. సో నేను జనరల్ గా చూసిన దాంట్లో వేదిక్ ఏజ్ నుంచి ఇప్పుడు క్వశ్చన్ చూసాం కదండి. నిన్న మనకి కొంతమంది స్టూడెంట్స్ దగ్గర వినిపించిన మాట మొహంజదారో నుంచి కూడా అన్నట్టుగా వినిపించింది. ఈ 2 చాప్టర్స్ మనం ఇక్కడ జనరల్ గా చూడడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఒకసారి ఇక్కడ చూసుకోండి. అలాగే వేదిక్ ఏజ్ తర్వాత మౌర్యన్స్ నుంచి ఏమన్నా అడిగారు అనుకోండి, మౌర్యన్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఎయిదర్ కళింగ వార్ గురించి అడుగుతారు. కళింగ వార్ ఎవరికి సంబంధించింది అంటే అశోక ఎవరైతే ఉన్నారో సో అశోకకి సంబంధించింది. కనిష్క ఎవరైతే ఉన్నారో ఈయనని అశోక 2 అని కూడా పిలుస్తారు. కనిష్కుడు ఎవరైతే ఉన్నారో ఈయనని ఏమని చెప్పేసి పిలుస్తారంటే అశోక 2 అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ త్వరగా గుర్తుకు రావు. ఇలాంటి క్వశ్చన్స్ ని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నిన్నటి దాకా నేషనల్ మూవ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా చూసాము. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఇట్లాంటి క్వశ్చన్స్ ని జనరల్ గా చూడడం జరుగుతుంది. ఒక్కసారి ఇవి చూడండి.
అండ్ నిన్న సైమన్ కమిషన్ గురించి చెప్పినప్పుడు ఇండియాకు వచ్చిందన్న సెన్స్‌లో 1927 అని చెప్పాను కదండీ. సో, అక్కడ నేను 1927లోనే సైమన్ కమిషన్ వచ్చింది. డిస్కషన్‌లో ఏమైందంటే 1928 అని చెప్పేసి నేను అక్కడ మెన్షన్ చేశాను. ఎందుకంటే మన స్టూడెంట్స్‌తో ఆ రిసోర్సెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు, లేదు రిపోర్ట్ ఇచ్చారా అని ఒకళ్ళు, డిస్కస్ చేశారా అని ఒకళ్ళు. సో, ఆ మైండ్ సెట్‌తోనే నేను మీకు ఆ క్వెషన్ చెప్పడం జరిగింది. అది కొంచెం సరి చేసుకోండి. అండ్ దానికి సంబంధించి నిన్న సైమన్ కమిషన్ ఒకటి, దండి సత్యాగ్రహ లేదా సాల్ట్ సత్యాగ్రహం మీద క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఒకటి. జలియన్ వాలాబాగ్ డేట్ అడిగారంట. జలియన్ వాలాబాగ్ వచ్చేటప్పటికి 1990లో జరిగింది కదా ఇయర్. సో దానికి సంబంధించిన క్వశ్చన్ కావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనం జనరల్ గా చూడడం జరిగిందనమాట. సో ఇవి మీరు జనరల్ గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సో నెక్స్ట్ విచ్ స్టేట్ సెలబ్రేట్స్ ద మాందా పూజా ఫెస్టివల్ అని చెప్పేసి ఉంది. సో మనకి ఫెస్టివల్స్ గురించి కూడా జనరల్ గా అడుగుతున్నారు. మాందా పూజా ఫెస్టివల్ అనేది జార్ఖండ్ కి సంబంధించి సెలబ్రేట్ చేసుకునేది. నేను చాలా మంది స్టూడెంట్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఒకటి జానపద నృత్యాలు, ఫోక్ డాన్స్. రెండోది వచ్చేటప్పటికి ఫెస్టివల్. మీరు ఇవి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన, అంటే సౌత్ ఇండియా నుంచి వచ్చిన, లేదా మోస్ట్లీ మనకి రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన ఆన్సర్ పెట్టగల క్యాపబిలిటీ ఒక స్టూడెంట్కి ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు టచ్ చేసే ప్రాంతాలు ఇవి. మీకు ప్రాబ్లం వచ్చేది జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ ప్రాంతాల నుంచి ఫోక్ డాన్స్ కానీ, ఈ ప్రాంతాల నుంచి ఫెస్టివల్స్ కానీ ఇస్తే కొంచెం ఇబ్బంది పడతారు. సో ముందుగానే మీ దగ్గర కంటెంట్ ప్రిపేర్ చేసుకుని పెడితే ఇలాంటి క్వశ్చన్స్ ని మీరు ఈజీగా తప్పు లేకుండా అటెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి జార్ఖండ్ లో సార్హోల్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. సాల్ ట్రీస్ కి సంబంధించి సార్హోల్ ఫెస్టివల్. అండ్ కరం ఫెస్టివల్ కూడా మనకి జార్ఖండ్ లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. సుప్రభ అనేది కూడా మనకి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇక్కడే జార్ఖండ్ లోనే. పరబ్ ఫెస్టివల్, పరబ్ ఫెస్టివల్, కరం ఫెస్టివల్, సర్హుల్ ఫెస్టివల్ ఇవన్నీ జార్ఖండ్ లో సెలబ్రేట్ చేసుకునే పండుగలుగా చెప్తాం. అలాగే నెక్స్ట్ సోనేపూర్ మేళా అని చెప్పేసి ఉంటది. ఈ సోనేపూర్ మేళా ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే బీహార్ ఏదైతే ఉందో ఆ బీహార్ లో. అజ్మీర్ ఫెస్టివల్, పుష్కర్ ఫెస్టివల్. సో ఇవన్నీ రాజస్థాన్ లో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్. అలాగే సూరజ్ కుంద్ మేళా అని చెప్పేసి ఉంటది. ఈ సూరజ్ కుంద్ మేళా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారంటే హర్యానా. సమ్మక్క సారక్క జాతర అంటే మీరు ఆల్రెడీ పెడతారు, అది తెలంగాణలో పాపులర్ ఫెస్టివల్ కాబట్టి. జల్లికట్టు అని అడిగితే తెలంగాణకి, తమిళనాడుకి మీరు ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. జల్లికట్టు తమిళనాడు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి అండి, కంబాలా అని చెప్పేసి ఉంటది. లాస్ట్ టైం ఎస్ఎస్సి సిజిఎల్ లో అడిగారు కంబాలా అని చెప్పి. సో ఇది వచ్చేటప్పటికి మనకి మెయిన్ గా కర్ణాటకకి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో ఇలాంటి ఫెస్టివల్స్ ని ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ డస్ ఆర్టికల్ 32 సే. ఆర్టికల్ 32 గురించి క్వశ్చన్ అడిగారు అంతే. ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైటా అని అడుగుండొచ్చు. ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ ఇచ్చి ఫండమెంటల్ రైటా, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీయా ఇలా అడుగుండొచ్చు. సో ఆర్టికల్ 32ని రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని అంబేద్కర్ చెప్పారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే దీన్ని సుప్రీం కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. ఆర్టికల్ 226 ని హైకోర్టు ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. సో ఇందులో మనకి టోటల్ గా 5 రిట్స్ ఉంటాయండి. సో వాటిని హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిషరీ, క్యో వారెంటో అని చెప్పేసి పిలుస్తారు. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దీని ముందర ఆర్టికల్ ఏదైతే ఆర్టికల్ 31 అనేది ఉందో, సో దాన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసి ఆర్టికల్ 300A లో ఇన్సర్ట్ చేశారు. దాంతో పాటుగా 19 క్లాజ్ 1 అనే ఆర్టికల్ కూడా ప్రాపర్టీకి సంబంధించింది. దాన్ని కూడా మనకి అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరిగింది అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్ చాలా గట్టిగా పట్టుకున్నారండి ఈ ఎగ్జామ్స్ లో, ఎస్పెషల్లీ ఈ సంవత్సరం జరిగిన SSC GDలో. మరి నెక్స్ట్ 4 చాప్టర్స్ అంటే మనం చెప్పలేం, కానీ ఫస్ట్ 4 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ షఫిల్ అవుతా ఉన్నాయి. ఒకరికి DPSP అడిగితే ఒకరికేమో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అడుగుతున్నారు. ఫండమెంటల్ డ్యూటీస్ ఒక షిఫ్ట్ లో ఇస్తే లాస్ట్ షిఫ్ట్ లో ఫండమెంటల్ రైట్స్, ఇలా విసా వర్స కంప్లీట్ గా చేంజ్ చేసుకుంటున్నారు. సో నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఇందులో చాలా స్ట్రాంగ్ అనుకోండి, ఒకసారి రివైజ్ చేసేసి పక్కకు పెట్టి ఒకసారి పంచాయతీ రాజ్ కి సంబంధించిన ఆర్టికల్ నెంబర్స్ జస్ట్ చూసుకోండి అంతే. నేషనల్ ఎమర్జెన్సీ ఉంటది కదా,
నేషనల్ ఎమర్జెన్సీ 352 ఆర్టికల్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి స్టేట్ ఎమర్జెన్సీ లేదా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356లో మనకి జనరల్ గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ 360లో వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఈ ఏమంటాం ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటదో అది ఉంటుంది. అండ్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ప్రెసెంట్ లేదు, కానీ ఆర్టికల్ 370లో అది మెన్షన్ చేయడం జరిగింది ఒకప్పుడు. 35A ఇది కాశ్మీరీ సిటిజన్షిప్ కి సంబంధించి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో లేదు. సో ఇలాంటివి ఇది కాశ్మీర్ కి సంబంధించి ఇది మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ 360 అండ్ రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన 356, జాతీయ అత్యవసర పరిస్థితి 352, అలాగే అమెండ్మెంట్స్ చేయడానికి ఆర్టికల్ 368 ని మనకి ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి డిస్కస్ చేస్తాం కదా. ఇలాంటివి ఒకసారి కంప్లీట్ గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ క్వశ్చన్ హీలియం రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. సో హీలియం అనేది గుర్తుంది అంతే స్టూడెంట్ కి. హీలియం రిలేటెడ్ గా ఒక క్వశ్చన్, మరి అది రియాక్టెడ్ ఎలిమెంట్ అని అడిగారా లేకపోతే ఇంకేమన్నా అడిగారా అనేది మనకు తెలియదు. మనకి పిరియాడిక్ టేబుల్ ఉంటుంది చూసారా, మోడర్న్ పిరియాడిక్ టేబుల్, మోడర్న్ ఆవర్తన పట్టిక, ఆధునిక మూలకాల ఆవర్తన పట్టికలో మనకి టోటల్ గా ఏవైతే ఈ గ్రూప్స్ పీరియడ్స్ అంటాం కదా, 18th గ్రూప్ ఉంటుంది చూసారా, 18వ గ్రూప్. ఈ 18th గ్రూప్ ఆఫ్ మూలకాలు లేదా ఎలిమెంట్స్ ని ఏమని చెప్పేసి పిలుస్తాం, మనకి ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్పేసి పిలుస్తాం, నోబెల్ గ్యాసెస్ అని చెప్పేసి పిలుస్తాం, జీరో వ్యాలెన్సీ ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రాడాన్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించింది. మేబీ అది ఎలా అడిగారు, అటామిక్ నెంబర్ ఏమన్నా అడుగున్నారా, లేకపోతే 18th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్ అని అడుగున్నారా, లేదా అదేనా పర్టికులర్ కలర్ అండ్ ఆర్డర్ ఉంటుందని చెప్పేసి అడుగున్నారా. హీలియం కి ఎలాంటి కలర్ ఉండదు, ఎలాంటి వాసన ఉండదు, ఎలాంటి టేస్ట్ అనేది ఉండదు. సో మరి ఏది అడిగారు అనేది మనకి జనరల్ గా తెలియదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ని మనకి సైన్స్ రిలేటెడ్ గా అడుగుతున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరాబాయ్ చాన్హూ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్. సో నేను ఒక విషయం చెప్పాలండి, మనకి స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా వస్తున్నాయి. ఎయిదర్ స్పోర్ట్స్ కి సంబంధించి ప్రజెంట్ కరెంట్ అఫైర్ అడుగుతున్నారు, నేను మీకు నిన్న డేట్ తో సహా ఒకటి చూపించినట్టున్నాను, అది అవార్డుకి సంబంధించింది అనుకోండి. స్పోర్ట్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months లోపు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతున్నారు. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైనా పర్సన్ రిలేటెడ్ ఉంటే అది అడుగుతున్నారు, లేదా ఆ గేమ్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడొచ్చు. నిన్న ఒక క్రికెటర్ ని అడిగారు, ఎవరైతే ఒక పర్టికులర్ క్రికెటర్ ఉంటారో ఆ ఫేమస్ ఏ పర్సన్ లేకపోతే ఏ గేమ్ కి సంబంధించి అని. సో అయితే ఒక స్టూడెంట్ తో డిస్కస్ చేసినప్పుడు చాలా మంది గుర్తు పెట్టేసుకుంది ఏంటంటే క్రికెట్ గురించి అడుగుతున్నారు, లేదా క్రికెట్ రిలేటెడ్ గా అడుగుతున్నారు. ఇక్కడ క్రికెట్ రిలేటెడ్ గా కాదండి, స్పోర్ట్స్ రిలేటెడ్ గా అడుగుతున్నారు, పర్సన్స్ ని అడుగుతున్నారు. క్లారిటీగా ఉందన్నమాట. గేమ్ ని పట్టుకుంటున్నారు, గేమ్ లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారని అడుగుతున్నారు, లేదా ఒక పర్సన్ ని పట్టుకుంటున్నారు, ఆ పర్సన్ ఏ గేమ్ కి రిలేటెడ్ అని అడుగుతున్నారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళని వదిలేసి కొంతమంది తెలియని పాపులర్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, మనకి తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళని ఒకసారి లిస్ట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి మీకు కొంచెం టైం ఉంటే. మీరాబాయ్ చాన్హూ ఆర్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారంట. సో మీరాబాయ్ చాన్హూ అనే పర్సన్ మనకి ఆల్రెడీ తెలిసిన ఆమె. ఈమె రీసెంట్ గా టోక్యో ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో సో దాంట్లో మనకి మెడల్ సాధించిన వ్యక్తిగా కూడా మీరాబాయ్ చాన్హూ గారిని చెప్పొచ్చు. అండ్ ఈమె ఏదైతే మణిపూర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యక్తి. ఈమెని 2 రకాలుగా అడుగుండొచ్చండి. ఒకటి, మణిపూర్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మీరాబాయ్ చాన్హూ గారు చాలా మందిని రిక్వెస్ట్ చేశారు అండ్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఆ కరెంట్ అఫైర్ రిలేటెడ్ గా అడిగారా, లేదా నిజంగానే స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పేసి అట్లా అడిగారా అనేది మనకు తెలియదు. సో మీరాబాయ్ చాన్హూ గారి గురించి అడగడం జరిగింది, అది ఒకటి చూసుకోవచ్చు అనమాట. మణిపూర్ స్టేట్ కి సంబంధించిన వ్యక్తి ఈమె. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒకసారి చూడండి, ఇందులోకి వచ్చేటప్పటికి అవని లేఖర్, ఈమె షూటింగ్ విభాగానికి సంబంధించింది, షూటర్ అనమాట. ఈమె పారా ఒలింపిక్స్ లో ఇండియాకి 2 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు. రాజస్థాన్ కి సంబంధించిన వ్యక్తిగా అవని లేఖరా గారిని చెప్పొచ్చు. రాజస్థాన్ కి సంబంధించిన వ్యక్తిగా అవని లేఖరా గారిని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట. ఈ సంవత్సరం బాగా పాపులర్ అయిన వ్యక్తి శీతల్ దేవి గారు, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ విమెన్ ఇన్ ఇండియా, ద స్ట్రాంగెస్ట్ లేడీ ఇన్ ఇండియాగా కూడా చెప్పొచ్చు. సో శీతల్ దేవి గారు ఎవరైతే ఉన్నారో ఆమెకి 2 చేతులు ఉండవు అనమాట. అండ్ ఈమె ఆడే గేమ్ ఆర్చరీ, విల్లు. సో జనరల్ గా విల్లు 2 చేతులు ఉంటే గానీ అవదు, ఈమె కాళ్ళతో ఆడుతుంది అండి. సో శీతల దేవ్ గారు ఎవరైతే ఉన్నారో ఈమె ఆర్చరీకి సంబంధించిన వ్యక్తి, పారా ఆర్చరీ. వందనా కటారియా గారు హాకీకి సంబంధించిన వ్యక్తి. వందనా కటారియా హాకీకి సంబంధించి, శీతల్ దేవి గారు ఆర్చరీకి సంబంధించి, అవని లేఖరా గారు రాజస్థాన్ కి సంబంధించిన షూటింగ్ విభాగానికి షూటర్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించిన డిఫరెంట్ పర్సన్స్ ని మీ దగ్గర పెట్టుకుంటే అప్పుడు ఆప్షన్స్ లో మనం చూసినా కొంచెం ఎలిమినేట్ చేయడానికో మనకంటూ ఒకటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికో బాగుంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 43 రిలేటెడ్ క్వశ్చన్ అన్నమాట. ఆర్టికల్ 43 రిలేటెడ్ గా క్వశ్చన్ అడిగారు. ఇది కూడా నేను డిపిఎస్పి చెప్పినప్పుడు మీకు రాసి మరీ చెప్పాను. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలండి. సో ఇవి మనకి 36 నుంచి 50 మధ్యలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి పార్ట్ 4 లో మెన్షన్ చేశారు. వీటిని సోషలిస్ట్ ప్రిన్సిపల్, గాంధీయన్ ప్రిన్సిపల్, లిబరల్ ప్రిన్సిపల్ అంటాం. ఒక 3 days బ్యాక్ వెళ్ళి వీడియో చూస్తే ఉంటది. దాంట్లో నేను ఇది మెన్షన్ చేశాను కూడా. 43 ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ సర్వీస్ గురించి ఒకటి, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో దాన్ని సెపరేట్ చేయాలనేది ఒకటి, మనకి ఏదైతే ఇంటర్నేషనల్ పీస్ ఉంటుందో దాన్ని కాపాడాలనేది ఒకటి, ఇలాంటి ఆర్టికల్స్ డిస్కస్ చేసాం. ఆ ఆర్టికల్స్ లో ఇది కూడా ఉంది. లివింగ్ వేజ్ కావచ్చు, లేకపోతే వర్క్ ఫోర్స్ కావచ్చు, దానికి సంబంధించింది ఆర్టికల్ 43 డిపిఎస్పి లో ఉంటది. సో వీటి గురించి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆదేశిక సూత్రాలు అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. దయచేసి ఎవరికైతే నెక్స్ట్ షిఫ్ట్స్ ఉన్నాయో, సో మీరు నెగ్లిజెన్సీతో ఉండొద్దు. అవి ఒకసారి చూసుకోండి. ఎందుకు చూసుకోమంటున్నానంటే, ఒక మార్కు కూడా మనకి 0.25, 0.5 ఒక మార్కు కూడా మీకు క్వాలిఫైయింగ్ నేచర్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి తెలిసి ఎందుకు పోగొట్టుకోవడం. మీకు ఆల్రెడీ బాగా వచ్చు అనుకోండి, అసలు మీరు దీని జోలికి రావద్దు. ఒకవేళ రాదు అనుకోండి, జస్ట్ ఏదైనా ఒక పదాన్ని తీసుకుని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఇది ఆల్రెడీ అడిగేశారు కూడా మనకి. మేబీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటే గుర్తు పెట్టుకోండి. యూనిఫామ్ సివిల్ కోడ్. గోవా ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ కంప్లీట్లీ ఇంప్లిమెంటెడ్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 లో ఉంటది. ప్రకరణ 44లో ఆదేశిక సూత్రాల్లో ఉంటది. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకున్న రాష్ట్రం ఏది అంటే గోవా. అండ్ గోవా యొక్క చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నారు? ప్రమోద్ సావత్ గారు గోవా యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అదే గోవాకి సంబంధించిన కొంకణి రచయిత అయిన దామోదర్ మౌజు గారికి లాస్ట్ ఇయర్ జ్ఞానపీఠ అవార్డు అనేది కూడా లభించింది. సో నెక్స్ట్ అదే గోవాలో మనకి ఇంపార్టెంట్ గా మర్ము గోవన్ అనే ఒక పోర్ట్ ఉంది. మహదై అనే ప్రాంతం ఏదైతే ఉందో గోవాకి సంబంధించింది. రీసెంట్ గా అది వార్తల్లో కూడా ఉంది. సో భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అనేది గోవాకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేస్ గా కూడా చెప్పొచ్చు, నేషనల్ పార్క్ గా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్, ఇది క్వశ్చన్ రాంగ్ వచ్చిందండి. ఆర్టికల్ 23కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. సో ఆర్టికల్ 23 అనేది దేనికి రిలేటెడ్? అగైన్ ఫండమెంటల్ రైట్ కి రిలేటెడ్, ప్రాథమిక హక్కులకి సంబంధించింది. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఫోర్స్డ్ లేబర్. సో మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో, మానవ అక్రమ రవాణా ఏదైతే ఉంటుందో, సో దాన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 23లో ఉంటది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అనమాట. ఫ్రీడమ్ ఎగ్నెస్ట్ టు ద ఎక్స్ప్లాయిటేషన్ అనేది 23, 24 ఆర్టికల్స్ కి సంబంధించింది అని, దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. దీన్ని అడిగారు. అలాగే హ్యూమన్ రైట్స్ డే గుర్తుపెట్టుకోండి. మానవ హక్కుల దినోత్సవం మనకి ఎప్పుడు ఉంటదంటే 10th డిసెంబర్ 10th ఎవ్రీ ఇయర్ కూడా మనకి మానవ హక్కుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. సో ఇది ఒకటి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఫండమెంటల్ రైట్స్ చెప్పాం కాబట్టి మీ టైం వేస్ట్ అవ్వకుండా నేను ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనకి ఈ వీడియోకి కింద ప్లేలిస్ట్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇంతకు ముందు 3 దాంట్లో ఏవైతే చెప్పామో అవి రిపీట్ అవుతా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ మోహిని అట్టం మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటానే ఉన్నాం. ఆర్టికల్ 23 చెప్పాం, ఆర్టికల్ 43 చెప్పాం, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ చెప్పాం. అండ్ ఆల్మోస్ట్ ఇందులో ఒక 5 క్వశ్చన్స్ మీరాబాయి చాన్హు గారిని మనం టచ్ చేయలేదు అంతే. మీరాబాయి చాన్హు గారు లాంటి క్వశ్చన్స్ ని మనం టచ్ చేయలేదు, హిలియం లాంటి క్వశ్చన్ ని టచ్ చేయలేదు. మిగతాయి మనకంత కొత్త కాదని చెప్పొచ్చు. ఆల్రెడీ రోజు చెప్పుకుంటున్నవే కొంతవరకు రిపీట్ అవుతున్నాయి, అవి మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఒక స్టూడెంట్ మనకి ఒక 10 to 12 క్వశ్చన్స్ వరకు రాసి పంపించారండి. సో దాంట్లో ఆ స్టూడెంట్ ఎలా అయితే రాశారో దాన్ని కొద్దిగా అట్లానే నేను ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్ గా మెన్షన్ చేశాను. వరల్డ్ కప్ 2011 హోస్టెడ్ వెన్యూస్ అన్నట్టు అడిగారని ఆయన మనకి అక్కడ మెన్షన్ చేశారు. సో మనకి 2011 ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్. సో మనకి 2011 వచ్చేటప్పటికి ఇండియా, నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీలంక, బంగ్లాదేశ్, ఈ 3 కంట్రీస్ మనకి యాక్చువల్ గా హోస్ట్ చేశాయి అనమాట. లాస్ట్ ఇయర్ మనకి మళ్ళీ ఇండియానే హోస్ట్ చేయడం జరిగింది. అండ్ 2011 కి సంబంధించిన వరల్డ్ కప్ ని. అలాగే నెక్స్ట్ 2026లో కెనడా, మెక్సికో లాంటి కంట్రీలు సో మనకి హోస్ట్ గా ఉండబోతున్నాయి అనమాట వరల్డ్ కప్ కి సంబంధించి. ఆ క్వశ్చన్ ఒకటి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 నుంచి 28 మధ్యలో ఉంటాయి ఆర్టికల్స్ రిలీజియన్ కి సంబంధించి. సో ఎస్పెషల్లీ మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పేసి పర్టికులర్ గా అడిగితే ఆర్టికల్ 25 అనేది ఇవ్వచ్చండి. అలాగే నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సిన్స్ హరప్పా ఇవాల్యుయేటెడ్. సో నాకు అక్కడ పర్టికులర్ పర్సన్ అడిగిన క్వశ్చన్ ఆయన ఇట్లానే మనకి రాసి పంపారు. బట్
పర్టిక్యులర్‌గా ఎట్లా ఏ కైండ్ ఆఫ్ కంటెక్స్ట్‌లో అడిగారనేది మనకి అంత క్లారిటీ లేదు. సో, ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత రేపు డిస్కస్ చేసినప్పుడు దాంట్లో మెన్షన్ చేస్తాను. బట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్‌లో మనకొక కరెంట్ అఫైర్ వచ్చింది. అండ్ చాలా వరకు పాత తవ్వకాల్ని బట్టి, ఓల్డ్ ఎక్స్‌కవేషన్స్‌ని బట్టి అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 4000 ఇయర్స్ బ్యాక్‌ది అయ్యుండొచ్చు అనే ఒక అంచనాకొచ్చారంట. బట్ లాస్ట్ టైమ్ 2023 డిసెంబర్‌లో ఏమని అంచనాకొచ్చారంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 7000 ఇయర్స్ నుంచి 8000 ఇయర్స్ బ్యాక్ మధ్యలోది అయ్యుండొచ్చు అన్నట్టుగా ఒక అంచనాకొచ్చినట్టుగా చెప్పడం జరిగింది ఆ న్యూస్‌లో. సో, ఒకసారి ఇది మనం డిస్కస్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఫండమెంటల్ రైట్స్ గనుక వైలేట్ అయితే మనం ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా అదే చెప్పారు. మనకి 32 ఆర్టికల్ 32 ద్వారా సుప్రీం కోర్ట్‌ని అప్రోచ్ అవ్వచ్చు. మనకి స్టూడెంట్స్ కొంతమంది చెప్పడం మోహిని అట్టం రిలేటెడ్ క్వెషన్. ఈ స్టూడెంట్ ఏమని రాసి పంపించారంటే మోహిని అట్టం అండ్ కథకళి అనేవి ఏ స్టేట్ కి రిలేటెడ్ అని అడిగారు. కేరళకి రిలేటెడ్ గా చెప్పొచ్చండి. సో నెక్స్ట్ చూడండి ఫెస్టివల్ రిలేటెడ్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఫెస్టివల్ రిలేటెడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. తనకి గుర్తులేనట్టుంది. మనం ఏదైతే జార్ఖండ్ కి సంబంధించి డిస్కస్ చేసామో మేబీ ఆ ఫెస్టివల్ అయి ఉండొచ్చు. జన్ దివాస్ యోజన లేదు ఇది యాక్చువల్‌గా ఈ క్వెషన్ నాకు తెలిసి జనజాతీయ దివాస్‌కి సంబంధించి అడుగుండొచ్చు. సో మనకి నవంబర్ 15న దాన్ని స్టార్ట్ చేశారు. జనజాతి దివాస్ డే కూడా నవంబర్ 15నే. అదే రోజు ఒక స్కీమ్‌ని కూడా స్టార్ట్ చేశారు. సో అదే ఆన్సర్ అవుతదండి. రికీ కేస్ 3rd గ్రామీ అవార్డ్ దేనికి సంబంధించి గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. డివైన్ టైడ్స్ ఏదైతే ఉందో సో డివైన్ టైడ్స్‌కి సంబంధించి గెలుచుకున్నారు. అగైన్ ఇది కరెంట్ అఫైర్ నుంచి. నాకు తెలిసి ఈ 2 కూడా కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చిన క్వెషన్సే. 2011 సెన్సస్ ఫీమేల్ లిటరసీ రేట్ నిన్న మనం చెప్పుకున్నాం. నేను కంప్లీట్‌గా రాసాను కూడా మేల్ కింత, ఫీమేల్ కింత మేలే ఎక్కువ ఎక్కువ ఉన్నారు ఫీమేల్ కన్నా అని. సో 64.63% అన్నమాట. ఫీమేల్ యొక్క పర్సెంటేజ్ రేట్ లిటరసీ రేట్. సో మనకి 2011కి సంబంధించి కేరళలో లిటరసీ రేట్ అనేది జనరల్‌గా ఎక్కువ అన్నమాట. సో నెక్స్ట్ కుడాన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఏ స్టేట్‌లో ఉంది అని చెప్పేసి అడిగారంట. కుడాన్కులం వచ్చేటప్పటికి తమిళనాడులో లొకేట్ అయ్యి ఉంటదండి. కైగా వచ్చేటప్పటికి కర్ణాటకలో ఉంటదన్నమాట. అలాగే నరోరా అని చెప్పేసి ఉత్తరప్రదేశ్‌లో లొకేట్ అయ్యి ఉంటది. తారాపూర్ అని చెప్పేసి మహారాష్ట్రలో లొకేట్ అయ్యి ఉంటది. తారాపూర్ మహారాష్ట్ర, నరోరా ఉత్తరప్రదేశ్, కైగా కర్ణాటక. కాక్రపార అని ఉంటది. అది గుజరాత్‌లో లొకేట్ అయ్యి ఉంటది. కుడాన్కులం దట్ ఈస్ ఇన్ తమిళనాడు ఏరియా. విచ్ కంట్రీ హ్యాస్ షేర్డ్ ఓపెన్ బౌండరీ లేదా బోర్డర్ అని కూడా అనొచ్చు. సో మనకి స్టూడెంట్ అలా ఇచ్చారు కాబట్టి అలాగే ఇక్కడ మెన్షన్ చేసాం. బౌండరీ విత్ ఇండియా. సో ఆన్సర్ వచ్చేసేటప్పటికి నేపాల్ ఒకటి వస్తది. అలాగే భూటాన్ కూడా వస్తది. నేను మీకు బోర్డర్స్ చెప్పినప్పుడు కూడా ఒక విషయం చెప్పాను. కొన్ని న్యాచురల్‌గా బోర్డర్స్‌ని షేర్ చేసుకుంటాయి. కొన్ని పొలిటికల్‌గా ఉంటాయని. మనకి ఏదైతే ఇండియా, పాకిస్తాన్ మధ్యలో రాట్‌క్లిఫ్ ఉందో అండ్ ఇండియా, చైనా మధ్యలో మెక్‌మోహన్ ఉందో, ఇండియా, శ్రీలంక మధ్యలో మనకి పాక్ స్ట్రైట్ ఉందో వీటికి కొన్ని రిస్ట్రిక్షన్స్, ఆంక్షలు, పొలిటికల్ ఇంబాలెన్సెస్ ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి. నేపాల్‌కి, భూటాన్‌కి మధ్యలో ఉన్న సరిహద్దులు న్యాచురల్‌గా వచ్చినవన్నమాట. జియోగ్రాఫికల్ బోర్డర్స్. సో ఈ 2 నేపాల్‌కి, ఇండియాకి మధ్యలో, భూటాన్‌కి, ఇండియాకి మధ్యలో రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా తక్కువ. ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటది. ఫ్రీ ట్రేడ్ ఉంటది. ఫ్రీ యాక్సెస్ ఉంటది. సో అలాంటి వాటిని ఓపెన్ బోర్డర్స్‌గా పిలుస్తారనమాట. అలా ఇండియా నేపాల్ తోటి, భూటాన్ తోటి అలాంటి బోర్డర్స్‌ని షేర్ చేసుకుంటుంది. సో ఇవి చాలా థాంక్స్ అండి. గుర్తుపెట్టుకొని మరి ఆల్‌మోస్ట్ 11 క్వెషన్స్‌ని రాసి పంపారు. జనరల్‌గా ఎగ్జామ్‌లో టెన్షన్ ఉంటది. ఒక్కొక్క వర్డ్ స్టూడెంట్ చెప్పినప్పుడు మాకు అర్థమైపోతా ఉంటది. బట్ 11 క్వెషన్స్‌ని గుర్తుపెట్టుకొని అండ్ ఆల్‌మోస్ట్ ఇలా మనకి పంపించారు. సో ఇవి ఈ రోజు అడిగిన ఒక షిఫ్ట్‌లోని క్వెషన్స్ అండి.